తొక్కిసలాట వల్ల దురదృష్టవశాత్తు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వాళ్ళందరికీ కూడా త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. అక్కడ డమరు ద్వారం ఒకటి ఉంటుందండి. ఆ డమరు ద్వారం లోపలే అఖాడాలన్నీ ఉంటాయి. ఆ డమరు ద్వారంలోనే వాళ్ళకి వాళ్ళు వెళ్లి స్నానం చేస్తారు. అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆ రోజు విపరీతమైన క్రౌడ్ ఉండటం వల్ల మహామండలేశ్వరులు కూడా స్నానానికి రావటం లేదు. ఎవరైతే వాళ్ళ దేవతామూర్తుల్ని ఆరాధిస్తున్నారో వారు మాత్రం 25 మంది లోపల మాత్రమే వెళ్లి స్నానాలు ఆచరించి రండి అని స్పష్టంగా చెప్పారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంది, మీరు స్నానాలు చేసి త్వరగా వెళ్లిపోండి అని ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేశారు. జనాలు భక్తులు అత్యుత్సాహం వల్ల ఎప్పుడో చూడలేం కదా మనం వీళ్ళని, సాధువుల్ని గాని అఘోరాలని గాని చూద్దాము అని చెప్పి అక్కడే స్ట్రక్ అయిపోవటం వల్ల, బ్యారికేడ్స్ పడిపోవటం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. లోపం అనేటువంటిది ప్రభుత్వం వారు ఏది కూడా లోపం చేయలేదండి. చాలా అద్భుతంగా చేశారు. ట్రాఫిక్ జామ్ అంటారా, సహజంగా అన్ని కోట్ల మంది స్నానానికి వస్తున్నారు వెళ్తున్నారు అన్నప్పుడు ప్రతి చోట ట్రాఫిక్ జామ్ అయింది. అలహాబాద్ లో అయ్యింది, వారణాసిలో అయ్యింది. ఈవెన్ దో మేము ఇంట్లో నుంచి 1 కిలోమీటర్ లో ఉన్నటువంటి షాప్కి వెళ్లాలన్నా మాకు గంటన్నర పట్టేది. రైట్ నౌ ఇప్పుడు వారణాసిలో కనీసం 40 లక్షల మంది ఉన్నారు. కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. కానీ అలహాబాద్ లో ముందరే ఆపేస్తున్నారు వెహికల్స్ ని. ఆపేసిన తర్వాత కూడా లోకల్ బస్సులు కొన్ని తిప్పుతున్నారు కొంత దూరం వరకు. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. నిద్రాహారాలు మాని అహర్నిశలు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అమోఘం అండి. వంక పెట్టడానికి అయితే వీల్లేదు. కాకపోతే ఈ మౌని అమావాస్య వీళ్ళకి అఘోరాలకి మౌని అమావాస్య చాలా విశేషమైనది. ఈవెన్ దో ఇక్కడ లోకల్ పీపుల్ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి మౌని అమావాస్య స్నానం చేస్తారు అందరూ కూడా. వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ దేవతామూర్తుల్ని అమృత స్నానం చేయించడానికి ఖచ్చితంగా వాళ్ళు దానికోసమే వస్తారు. అఘోరాలు గాని సాధువులు గాని. కొన్ని ఇబ్బందులు కాస్త కలిగిన ఉచితంగా భోజన ఏర్పాట్లు కూడా ఎంతమంది వచ్చినా సరే, 1,00,000 మంది రానివ్వండి, 2 లక్షల మంది రానివ్వండి, ఎంతమంది వచ్చినా ఉచితంగా భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మామూలుగా స్నానం చేసి వచ్చేస్తే గనక ఏ ఇది ఉండదండి. స్నాన ఘట్టాల్లో కూడా అంత రష్ కనపడట్లేదు మీకు. ఒక నడవాలి, అదొక ఇబ్బంది. విఐపి ట్రీట్మెంట్స్ లో కూడా వాళ్ళకు ఒక టైము స్లాట్ కేటాయించి వాళ్ళని తీసుకొస్తున్నారు. చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారండి. చిన్న తప్పిదం అని మనం అనుకున్నా గాని పోయినది ప్రాణం తిరిగి రాదు. దయచేసి ఇలాంటివి జరగకుండా కాస్త మనలో కూడా భక్తుల్లో కూడా వచ్చాం, స్నానం చేస్తున్నాం, వెళ్ళిపోదాం అనే భావనతో ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. స్ట్రక్ అయిపోవటం వల్ల విపరీతమైన క్రౌడ్. నిన్న కూడా 12 కోట్ల మంది స్నానం చేశారు. స్టిల్ ఈ రోజు కూడా 11 కోట్ల మంది పైన ఉన్నారు. ఎంతని చేస్తారండి? హెలికాప్టర్ సర్వే చేస్తున్నారు, ఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, పోలీసులు, డిఎస్పీలు, ఎస్ఐలు, శానిటైజేషన్ 1,70,000 మంది శానిటైజర్స్ ఉన్నారు. అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారండి. బట్ ఏంటయ్యా అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు గంగ నీళ్లు నెత్తిలు చల్లుకుంటే సరిపోతుందా అని అన్నారు కదా. కానీ 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళ డాక్టర్ గారు, ప్రతి ఒక్కళ్ళు దానికోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సో కొంతమంది స్నానం చేసి వెళ్ళిపోదామనే భావంతో ఉంటారు, కొంతమంది వీళ్ళని చూడాలి అనే భావంతో ఉంటారు. కాబట్టి రెండింటిని మిక్స్ చేసుకుంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ప్రెసెంట్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. అన్ని ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి.
ఓకే అండి బాలకృష్ణ గారు, మనకి అలాగే రిటైర్డ్ డిఎస్పీ పండరీనాథ్ గారు జాయిన్ అయ్యారు. పండరీనాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందంటారు, ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పేదాన్ని బట్టి